పెళ్లి టైంలో వాళ్ళు ఇక్కడ ఏం రాలేరు, వాళ్ళ డాడీ ఒక్కడు వచ్చి వస్తుంటారా సెలవులప్పుడు అప్పుడప్పుడు ఇక్కడ? అప్పుడప్పుడు దావత్లు వస్తుంటారు, వాళ్ళు దావత్లు ఇంట్లో చేస్తుంటారు కదా, వస్తుంటుండ్రి. ఇక వాళ్ళు ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వస్తుండ్రి. కానీ వచ్చిన గిట వాళ్ళు చాలా మంచి అమ్మాయిలు, మేము గిట ఇంత బాగుండ్రు పిల్లలు అని సంతోషపోతుంటి, ఎంత బాగుండ్రు కదా అని. మేము గిట చాలా మంచిగుండ్రు అమ్మాయిలు అనుకుంటుంటిమి. కానీ ముగ్గురు కదా, ఎవరైనా తల్లిదండ్రులకు చాలానే బాధ ఉంటుంది. అసలు వాళ్ళ అమ్మకి ఇట్లా లేవడానికి గిట శాతనైతలేదు, మళ్ళీ మళ్ళీ పడిపోతుంది వాళ్ళ మమ్మీ. అంత ఘోరంగా ఉండ్రు వాళ్ళు. తల్లిదండ్రులకు ఎవరికైనా కానీ బాధనే ఉంటది కదా. నిన్నటి నుంచి వాళ్ళకి ఎంత బాధ ఉంది అంటే అంత బాధ ఉంది. ఒక్కరు కాక ముగ్గురు అమ్మాయిలు. నిన్న నైట్ గిట వర్షమే పడుతుంది ఆ అమ్మాయిలను తీసుకుపోతుంటే గిట. అమ్మాయిల ఫ్రెండ్స్ అయితే మస్తు మంది వచ్చారు. మీతో అసలు ఎటువంటి అనుబంధం ఉంది? వాళ్ళ పేరెంట్స్ తో కానీ వాళ్ళ పేరెంట్స్ గిట అందరు మంచిగానే మాట్లాడుతుండ్రి, ఇక్కడికి వస్తుండ్రి, మంచిగా మాట్లాడుతుండ్రి. ఇక ఎక్కువ వాళ్ళు ఇక్కడ ఉండకపోతుండ్రి, తాండ్రులు ఉంటుండ్రి కదా. చుట్టాలా మీకేమైనా చుట్టాలా వాళ్ళు? ఇక మేము వాళ్ళకు ఇట్లా, మేము గిట గౌడ్సే, వాళ్ళు గిట గౌడ్స్ అట్లా. మీ ఇంటి పక్కనే మీరు ఎక్కువ ఇంకా చనువుగా ఉంటారు, వాళ్ళతో మాట్లాడుతుంటాం. ఏమన్నా ఫంక్షన్స్ అయితే మేము పోతాం, వాళ్ళు మా దగ్గరకు వస్తారు, అంతా బాగానే ఉంటుండ్రి. కానీ అమ్మాయిలు ఎక్కువ తాండ్రుల్లో చదివిండ్రు కదా, అట్లా. కనీసం మనం తీసుకెళ్లి చూపించడానికి కూడా హాస్పిటల్ కూడా లేదని చెప్తున్నారు. అవును, మా ఊళ్ళో అయితే హాస్పిటల్ లేవు. మేము మాకేమన్నా జ్వరాలు అవి వస్తే తాండ్రు వెళ్ళేటోళ్ళం అంతే. ఇక ఈడైతే ఏం దగ్గర మా ఊళ్ళో ఏం లేకుంటాయి. ఇక మేమైతే కొంచెం జ్వరాలు వచ్చినా తాండ్రు వెళ్ళిపోతాం.